ప్రైజ్ ది లార్డ్ అందరికీ. యేసు యొక్క మంచి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్ళినట్లయితే పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుకుందామండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. మరొకసారి చదువుకుందామండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యొద్దే గుప్తములై ఉన్నాయి. ఆయన అంటే మన తండ్రి యేసయ్య. ఆ తండ్రి దగ్గరే బుద్ధి జ్ఞానము మరియు సర్వ సంపదలు కూడా ఆయన యందే గుప్తములై ఉన్నవంట. దేవుడు ఎంత చక్కగా ఈ మాటలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా పౌలుతో చెప్పడం వల్ల పౌలు కొలస్సీలకి ఇదంతా వివరిస్తూ ఉన్నాడు అనమాట. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకంలో మనం జ్ఞానము కోసము కొన్ని డిగ్రీలు సంపాదించినా కొంతమందికి జ్ఞానముగా అనిపించదు వారు మాట్లాడే మాటల్లో, వారి ప్రవర్తనలో కదండి. మరి ఈ మత్తయి, మార్కు, లూకా, యోహాను వీరందరూ ఈ బైబిల్ గ్రంథంలో ఎక్కారు కదండి. మరి అంతకు ముందు ఉన్నవారు కానివ్వండి, మరి వారికి ఎలాంటి డిగ్రీలు లేవు, ఎలాంటి మార్క్స్ మెమోస్ లేవు, వారికి ఎలాంటి పిహెచ్డీలు లేవు. ఇప్పుడైతే థియాలజీ వచ్చేసింది. ప్రతిదీ మనం చదువుకుంటున్నాం. ప్రతి దాని గురించి మనము చదువుకొని అధ్యయనం చేస్తేనే కానీ ఒక విషయం గురించిన జ్ఞానము మనకి తెలియడం లేదు. కానీ ఆ రోజుల్లో ఈ వ్యక్తులందరికీ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే, పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద ఉండి, వారితో ఉండి, వాళ్ళలో ఉండి ఏ పని ఎప్పుడు ఎలా చేయాలో చెప్తా ఉండేవాడు అనమాట. వారు అంతగా వారి హృదయాలను సమర్పించుకునేవారు, అంతగా వారి జీవితాన్ని దేవుడికి అంకితం చేసుకునేవారు. ఆత్మ దేవుడు చెప్పిన సంగతులు చెవిగలవాడు వినుగాక అన్నట్లుగా వారు వింటూ ఉండేవారు అన్నమాట. అలా వారికి జ్ఞానము ఆకాశం నుంచి వారు పొందుకునేవారు, పరలోక జ్ఞానము వారు పొందుకునేవారు. వారి ప్రతి అవసరత కూడా, వారి ప్రతి శ్రమల గుండా కూడా వారు దేవుని జ్ఞానముతో బయటపడేవారు అన్నమాట. ఈ లోకంలో ఇప్పుడు మనకి వచ్చిన బాధ సమస్య ఏంటంటే, మనము దేవుడి మీద ఆధారపడకుండా, మనల్ని దేవుడికి సమర్పించుకోకుండా, దేవుడి మీద ఆధారపడకుండా మన సొంత ఆలోచనల మీద, సొంత వ్యక్తిత్వంలో మనము చేస్తూ ఉండి దేవుడు మనకి జ్ఞానం ఇవ్వట్లేదు అని అంటూ ఉంటాం. ఏదో ఒక సందర్భంలో మనకి జ్ఞానం కొద్దిగా ఉంటుంది. అందుకే కదండి దేవుని వాక్యం మరలా సెలవిస్తుంది, ఈ అంత్యకాలంలో జ్ఞానం లేకపోవడం వల్లే నా ప్రజలు నశించిపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఈ జ్ఞానము, ఈ బుద్ధి ఎవరిస్తారండి? దేవుడే ఇస్తారండి. ఈ జ్ఞానమును గురించి మనం సామెతల గ్రంథం మొత్తం చదివినట్లయితే జ్ఞానమును గురించి అనేక విషయములు చాలా చక్కగా వర్ణించి రాసి పెట్టి ఉంచారండి పరిశుద్ధాత్మ దేవుడు. మరి జ్ఞానం అనగానే మనం గుర్తు చేసుకోవాల్సింది ఒక వ్యక్తి అండి బైబిల్లో. ఆయనే సొలొమోను రాజు కదా. ఆయన పక్షాన దేవుడే ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఏంటంటే, ముందున్న రాజుల్లో కానీ ఇకపై రాబోయే రాజుల్లో కానీ అటువంటి జ్ఞానం కలిగిన రాజు ఇంకా ఉండడు అని దేవుడు తన గురించిన సాక్ష్యం ఇచ్చాడు. అలాంటి జ్ఞానం మనం దేవుణ్ణి అడగాలండి. జ్ఞానం కొద్దివే ఉంటే నన్ను అడగని నేను ధారాళంగా ఇస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా మనము బుద్ధి జ్ఞాన సర్వ సంపద గురించి ఆయన్ని అడగాలి. ఎందుకంటే ఆయన దగ్గర అవన్నీ గుప్తములై ఉన్నాయి, దాచిపెట్టున్నాయి అని. కానీ ఆ దాచిపెట్టుకున్నవి ఇప్పుడు తండ్రి దగ్గర ఏమైనా దాచిపెట్టి ఉన్నాయనుకోండి, ఆ తండ్రి ఎవరికి ఇస్తారు? తన కుమారులకి ఇస్తారు. అలాగే తండ్రి కూడా కుమారులమైన మనకి అవన్నీ ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ సమయం అందు మనం ప్రార్థన చేసుకొని అవన్నీ మనం స్వాధీనపరుచుకోవాలి. అవన్నీ మనం అధికారం తండ్రి దగ్గర నుంచి మనం పొందుకోవాలి. దీనికోసం పరిశుద్ధాత్మ సహాయం కోసం మనం ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభువా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాద పద్మంకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు. యేసయ్యా నాయన, జ్ఞానము, బుద్ధి, సర్వ సంపదలు నీ వద్దనే గుప్తములై ఉన్నవన్నీ వాక్యం సెలవిస్తుంది. నాయన, పౌలు ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు. నాయన, అలాంటి బుద్ధి, అలాంటి జ్ఞానము తండ్రి నీ వద్ద నుంచి మేము పొందుకోవడానికి సహాయం దయచేయండి. నాయన యేసయ్యా, జ్ఞానం లేకపోతే తండ్రి నా పిల్లలు ఈ
అంత్యకాలంలో నాయన యేసయ్యా శ్రమ పొందుతారని, నశించిపోతారని నీ వాక్యం సెలవిస్తుంది కనుక ప్రభా నీ జ్ఞానముతో నింపు నాయన. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం మాకు దయచేయండి, దానియేలుకి ఇచ్చిన జ్ఞానం మాకు దయచేయండి, పౌలుకి ఇచ్చిన జ్ఞానం మాకు దయచేయండి. ఆత్మ జ్ఞానంతో మమ్మల్ని అందరినీ నింపి నాయన అంత్యకాలంలో నాయన ఎలా బ్రతకాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా వినాలో ప్రభా, మా జీవితాలను, మా బ్రతుకులను, మా ఇళ్ళని ఎలా కట్టుకోవాలో ప్రభా నీ జ్ఞానము చేత మాకు బయలుపరచండి. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నీ స్వరమును వినే భాగ్యం దయచేయండి. మీరే మమ్మల్ని అట్టి ఆశీర్వాదాలతో నింపి నడిపించమని త్వరగా రానేను నజరేయుడైన క్రీస్తు యేసు నామములో ప్రార్థించి బ్రతిమలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు నామమున సంపూర్ణ విజయం, అపవాది ఘనత నాశనం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవుడు బహుగా దీవించునుగాక. ఆమేన్.